11 ఏళ్ళ నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. కొంతమంది మాట్లాడలేదు. ఆ కొంతమంది ఆ వైపు ఉన్నారు. 2 గట్లు ఉన్నాయి. ఒకటి ఆ గట్టున ఉంటావా, ఇంకోటి ఈ గట్టున ఉంటావా. ఈ గట్టున తక్కువ మంది ఉన్నారు, ఆ గట్టున చాలా మెజారిటీ వాళ్ళు ఉన్నారు. అయితే పాపం కొందరు ఆ గట్టున భంగపడి వచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఈ గట్టున చేరిండ్రు. అయితే 10 ఏళ్ళ నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. బతుకమ్మ గురించి మాట్లాడినాం. బతుకమ్మ స్కామ్ కదా, కోట్ల రూపాయల నిధులు కదా, ప్లాస్టిక్ బతుకమ్మలు. అవి కాకుండా మనకు తంగెడు పూలు, గునుగు పూలు, జిల్లేడు పూలు అవన్నీ పోతున్నాయి, అవన్నీ గుట్టలకు ఉన్నాయని అడిగినాం. గుట్టలు, ఒక్క గుట్ట లేకుండా పోయినటువంటి సందర్భం. 70 ఏళ్ళ నుంచి ఆంధ్రలో ఉన్నప్పుడు కూడా ఆ గుట్టలన్నీ పోలే. ఎందుకు పోలేదంటే, నేను నిన్న ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్ళిన, కొన్ని ఊర్లకు వెళ్ళిన, నాతో పాటు మా దాసోజు కృష్ణమాచారి ఇంకా కొంతమంది అక్కడ ఒక చిన్న హోటల్లో అన్నం తిన్నప్పుడు మేము చుట్టూ కొంతమంది ఉన్నారు, మేము మాట్లాడుకుంటుంటే, అమ్మ మా దగ్గర అన్ని గుట్టలు పోయినాయి, మేము కూడా రేపు మా పోయే పరిస్థితి ఉంది, ఇంత నున్నగా బోడగా మా ఆదిలాబాద్ జిల్లా అంటే అడవులు కదా, గుట్టలు కదా, కొండలు కదా, కోనలు కదా, కుంతలు జలపాతాలు కదా, అవన్నీ విధ్వంసం జరుగుతున్న సందర్భంలో అమ్మ ఇదివరకు అన్నలు ఉండేనట, ఆ అన్నలు ఎవరన్నా ఏవో ఎమ్మెల్యేనో లేకపోతే ఊరు సర్పంచో లేకపోతే ఎంపీటీసీలో ఎవరన్నా భూమిని కబ్జా చేస్తే వాళ్ళు వచ్చి కబ్జా చేసిన వాళ్ళ మీద గుడ్డ కప్పి పోయే వాళ్ళట కదా, ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు అని అడుగుతుర్రు. నాకు మాటలు రాలేదు కానీ కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి. అయితే అదొక ఆదిలాబాద్ మాత్రమే కాదు, ఉమ్మడి 10 జిల్లాలల్లో అవన్నీ వనరులు పోయినటువంటి సందర్భం. తర్వాత మొత్తానికి శ్రమ ప్రజల దగ్గర, శ్రామిక ప్రజల దగ్గర ఉన్నటువంటి బతుకమ్మ, బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడించినటువంటి దొరల గడియలకు వెళ్ళిపోయింది బతుకమ్మ. బోనం కూడా అట్లనే, మట్టి కుండలు ఉండే బోనం కార్పొరేట్ శక్తులతోటి ఒక బోనాన్ని తయారు చేయించి, ఎవరు గుజరాత్ వాళ్ళతో తయారు చేయించి బోనం ఎత్తుకుంది కేసీఆర్ బిడ్డ. అప్పుడు ఈ గట్టును నోళ్ళం మాట్లాడుతూనే ఉన్నాం, ఇప్పటికీ బతుకమ్మ గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఇక తర్వాత ఇంటర్ బోర్డు రాష్ట్రం వచ్చిన కొద్ది రోజులకే 20 మంది ఇంటర్ బోర్డు తప్పిదం వల్ల 20 మంది విద్యార్థుల ప్రాణాలు. అంత తృణప్రాయమా, అంత చులకన వాళ్ళ ప్రాణాలు. ఇప్పటికీ ఆ పిల్లల పట్ల ఏం మాట్లాడని 11 ఏళ్ళ సంధి ఏం మాట్లాడని వైనం ఉంది. అది మన వెంకటరెడ్డి అన్న గారికి తెలుసు. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం కదా, అది వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో ఏం చర్చలు జరగాలి, అవి ఏంది, ప్రజలకు ఏం కావాలి, ఉద్యోగులకు ఏం కావాలి, చేతి వృత్తుల వాళ్ళకి ఏం కావాలి, మాదిగలకి ఏం కావాలి, మాలలకి ఏం కావాలి, సంచార జాతులకి ఏం కావాలి, సంచార జాతులకి రాజకీయమైనటువంటి అది అవకాశాలు కూడా లేవు కదా. ఇట్లాంటివి మాట్లాడకుండా ఆ పార్టీ మీద ఈ పార్టీ, ఈ పార్టీ మీద ఆ పార్టీ మాట్లాడుతున్నటువంటి సందర్భాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆడవాళ్ళని ఎంత చులకన చూస్తారో, ఒక చిన్నది, మనం బస్సులు ఎక్కే ఆడవాళ్ళను ఎట్లా మాట్లాడుతున్నారు కేటీఆర్, ఎల్లిపాయ పొట్టు తీసుకుంటా డాన్స్ చేసుకోమని అడుగుతున్నాడు. ఓట్లు అడగడానికి సిగ్గు లేకుండా మరి అట్లా ఎట్లా అడుగుతారో నాకు అర్థం కావట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవి వాళ్ళు పాలకపక్షంలో ఉండి, ఇప్పుడు పాలకపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ విషయాలు వాళ్ళకు గుర్తుకు రావట్లేవు. ఒకటా రెండా అనేక విషయాలు, 11 సంవత్సరాల సంధి జరగవలసినటువంటి అనేక విధ్వంసం జరిగింది. ఇక బహుజన ప్రజలకు ఒకవేళ భూములు ఇస్తే, చేతి వృత్తి ప్రజలకు భూములు ఇస్తే, అది ఉప్పల్ బగాయితులు. అగ్రవర్ణాలకు భూములు ఇస్తే, కమ్మలకు, వెలుమలకు, రెడ్లకు భూములు ఇస్తే, మాదాపూర్ హైటెక్ సిటీలల్లో వాళ్ళకు భూములు ఇచ్చిండ్రు. ఇవాళ పెట్టుబడిని పిలుస్తున్నారు కదా. ఈ రాష్ట్రంలో ఏదైతే మనకు రాష్ట్రం సాధించుకుంటే, కొట్లాడితే
అది మనకు వృత్తులు మిగులుతాయి. ఈ వ్యాట్ పేరుతో మేము కట్టే మా వ్యాట్తో మాకు కొంత ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్తో మేము వృత్తుల వాళ్ళం, అన్ని చేతి వృత్తుల వాళ్ళం పని చేసుకోవచ్చు అని అనుకుంటే ఈరోజు గుజరాత్ పెట్టుబడులు, అనేక పెట్టుబడులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ పెట్టుబడులు ఎందుకు వస్తాయంటే వీళ్ళకి వాటా వస్తుంది. వీళ్ళకి తర్వాత ఈడబ్ల్యూఎస్ సప్పుడు కాకుండా వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఏ రోడ్ల మీదకి రాలేదు, ఏ పోరాటాలు చేయలేదు. తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అని 10% రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళు. మరి మేము బహుజన ప్రజలు మేమేం చేయాలి? ఎంతకాలం ఉద్యమాలైనా ఈ విషయం పైన మేధావులు కూడా మాట్లాడవలసినటువంటి అవసరం ఉండే, అది మాట్లాడవలసి ఉండే. దాని గురించి మాట్లాడరు. ఎందుకంటే కొంతమంది ఆ గట్టున ఉన్న వాళ్ళల్లా మా ఈరోజు ప్రోగ్రాంకి కృతికర్తలలో మా స్కై అన్న కూడా ఒకరు. అయితే మేమిద్దరం ఇట్లా ముఖాముఖి చాలా తక్కువనే మాట్లాడుకున్న. ఫేస్బుక్లో అన్న రాసిండు, బుక్ బ్రహ్మ అని ఒకటి వేదిక వచ్చింది. అయితే ఆ బుక్ బ్రహ్మలో ఏంది ఎవరెవరికి వచ్చినాయి ఇప్పటిదాకా మన సంగిశెట్టి సీనన్న కొంతమంది పేర్లు చెప్పిండు, వాళ్ళకు పిలుపులు వచ్చినాయి. మరి సామాజిక న్యాయం ఏది తెలంగాణలో? బీసీలం ఎక్కడ పోతాం? సాయబులు ఎక్కడ పోతారు? సామాజిక న్యాయం ఏది? సామాజిక న్యాయం అని కొట్లాడినటువంటి తెలంగాణలో ఇక రవీంద్ర భారతి గురించి అయితే చెప్పని అవసరమే లేదు. రవీంద్ర భారతిలో ఇప్పటి వరకు మన సభలే జరగలేదు, ఆంధ్ర వాళ్ళ సభలే జరుగుతున్నాయి. అవి ఎట్లెట్లనో కవి సభలు జరిపితే పైసలు వస్తాయట. అయితే పోక 10 ఏళ్ళ తర్వాత 11/7 మొన్న బతుకమ్మ చేస్తే విమలక్క పిలిస్తే నేను వెళ్తే అక్కడ మాట్లాడినాం. సరే ఏదో ఇంత మనోళ్ళ దానిలాగా అని అనిపించదు. ఎందుకు అది దూరం 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 అనుకొని అదేదో అగ్రహారమైనట్టు, మనమేమో అగ్రహారం యువతలు ఉన్నట్టే, నిజంగా అది మన ఊరు కాదు, మన వాడకట్టు కాదన్నట్టు అనిపించింది. అయినా సరే 11 ఏళ్ళకి అయిపోయింది. 11 ఏళ్ళకి అక్కడికి వెళ్ళినాం. అయితే నాకు అక్కడి నుంచి ఒక ఫోన్ ఏమొచ్చిందంటే, అమ్మ నీకు 5,000 పడ్డాయా అని అడిగిరు. అంటే ఈ 10 ఏళ్ళ సంది ఇట్లా అంటే 5,000 ఎన్ని 5,000 పడి ఉంటాయి? ప్రోగ్రామ్ చేసి ఎన్ని ఉంటాయి? ఇదంతా ఎవరి డబ్బు? 4 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? ఆంధ్ర వాళ్ళు తింటున్నారు. తర్వాత ఆంధ్ర వాదుల వాళ్ళ ఉనికి ఎంత ప్రమాదమో గుజరాత్ వాళ్ళది కూడా అంత ప్రమాదం మన తెలంగాణలో ఉంది. అక్షంతలు వంచి 8 మంది ఎంపీలు అయ్యిండ్రు. రేపొద్దుగాల ఇంకా అదేంది ఈ మార్వాడి వ్యవస్థ వల్ల పూర్తి తెలంగాణ ఫలానాగా మారిపోయే ప్రమాదం ఒకటి ఉంది. దీన్ని గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. హైడ్రా అప్పుడు కాళేశ్వరం విధ్వంసం, ఆడ 7 ఊర్లు మునిగిపోయినాయి. తర్వాత హైడ్రా కూడా వచ్చి ఏ ప్రభుత్వం వచ్చినా పేద ప్రజల్ని, ఏ ప్రభుత్వం వచ్చినా బహుజన ప్రజల్ని వంచిస్తుంది, మోసం చేస్తుంది, తంతుంది, తరిమేస్తుంది. అట్లా కాకుండా మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇందులో మాత్రం ఏదేమైనా నిరంతరంగా ఆంధ్రజ్యోతి పత్రిక, అది మన శ్రీనివాస్ అన్న అనేక వ్యాసాలు నిరంతరం, కవిత తిహార్ జైలు వరకు మొన్నటి వరకు ఆయన నిర్భయంగా ఎక్కడ లాలూచి పడకుండా అన్న ఆర్టికల్స్ రాసిండు. తర్వాత ప్రతి బుధవారం వచ్చే ఆర్టికల్కు మేము ఎదురు చూసేవాళ్ళం. ఎందుకంటే ఆయన నిర్భయంగా అనేక విషయాలను 10 ఏళ్ళ పాలన గురించి అనేక సార్లు రాస్తున్నటువంటి సందర్భం. అట్లా అన్న ఇంకా కొనసాగి ఉంటే బాగుండేది అని అనిపించింది. తప్పకుండా మళ్ళీసారి మాట్లాడదాం. అయితే నేను ఇంతకుముందుకు అన్న కందుకూరు రమేష్ అన్న ఒకటి చెప్పిండు, అది చెప్పాలి. నేనే అని అనుకుంటున్నా. నేను వృత్తి కథల గురించి అన్నా కథలు ఉన్నాయా అని మిమ్మల్ని అడిగిన, ఆంధ్ర అడిగిందా? నేను కూడా అడిగినా. నాకు నేను అదే అడగబోతున్నా. ఆంధ్ర ఆయనను నేనైతే అడగాను కదా, మన వాళ్ళు మన అన్నలు కదా, మన గుమ్మం కదా అని అట్లా అడిగినటువంటి సందర్భం. ఏదేమైనా ఇదివరలో ఇప్పుడు పాశం యాదగిరి అన్న కూడా చాలా విషయాలు మాట్లాడి, ఇవన్నీ అనేక మంది అనేక విషయాలు మాట్లాడుతుర్రు. పాపాని నాగరాజు అన్నది ఇక నిరంతరం అదే పని, అదే ఉద్యమాలు అట్లనే ఇంకా ఈ ఉద్యమాలు నిరంతరం మిగిలే ఉంటున్నాయి. ఇప్పుడు నిర్వాహకులు ఏం చెప్తే మేము కూడా అదే
చాలా వివరంగా